తెలంగాణలో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలపై దృష్టి సారించింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వర్షపాతం పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, వ్యవసాయ రంగంపై పడే ప్రభావాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశాలపై రైతులకు ముందుగానే అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. తక్కువ నీటితో సాగు చేయగల పంటల గురించి రైతులకు విస్తృతంగా వివరించాలని సూచించారు. అలాగే పంట మార్పిడి విధానాల వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామీణ స్థాయిలో రైతులకు తెలియజేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక వ్యవసాయ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి రైతులకు అవసరమైన సూచనలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, వర్షాకాల సన్నద్ధపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సచివాలయం వేదికగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రులు, మరోవైపు పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆరోగ్య, మరోవైపు విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల అధికారులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అటు డీజీపీ సివి అనంత్ తో పాటు చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరుకానుంది. అయితే నైరుతి రుతుపవనాలతో వర్షపాతం వల్ల ఎలాంటి ప్రభావాలు వస్తున్నాయి, మరోవైపు పంట మార్పిడికి సంబంధించిన అంశాలతో పాటు ప్రాజెక్టుల మెయింటెనెన్స్ సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులని ఆరా తీయడం జరిగింది. గేట్ల నిర్వహణకు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జరిపించింది. ఇక విపత్తులు వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని ఎదుర్కొనాలి, అదేవిధంగా విపత్తుల కోసం విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్నటువంటి 1000 కోట్ల నిధులను కూడా వినియోగించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయనుంది. ఇక దెబ్బతిన్న వర్షాకాలం సందర్భంగా దెబ్బతిన్నటువంటి రోడ్లకు, మరోవైపు కూలిపోయిన వంతెన నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం వాటినప్పుడు తక్షణమే అధికారులు స్పందించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేస్తుంది. వర్ష ప్రభావిత పరిస్థితుల్లో రైతులకు అవగాహన కల్పించాలి, పంటల మార్పిడి గురించి అవగాహన కల్పించాలి, తక్కువ నీరు వినియోగించుకునేటువంటి పంటలపైనే ఎక్కువగా రైతులకు వివరించాలి, మరోవైపు పంటల మార్పిడికి సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా రైతులకు అవగాహన కల్పించాలంటూ కూడా ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించడం జరిగింది. మరోవైపు రామగుండంలో స్టార్ట్ అయ్యేటువంటి ఎరువులకు సంబంధించిన అంశాలపై కూడా అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి వినియోగించే విధంగా యూరియా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే విధంగా అటు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం జరిగింది. రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి యూరియా మొత్తం కూడా తెలంగాణకు కేటాయించాలంటూ కూడా కేంద్రానికి ఒక లేఖ రాస్తామని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇక జిల్లా స్థాయి కలెక్టర్లు ఎస్పీ సమన్వయంతో ముందుకు సాగాలి, నిర్ణీత సమయంలో భేటీ అవుతూ ప్రజా సమస్యలు పరిష్కరించాలి, క్యూర్ పద్ధతిలో పరిధిలో 3 కమిషనరేట్ లో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్లు కూడా సమన్వయంతో ముందుకెళ్లాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే సమీక్ష ఇంకా కొనసాగుతుంది. ఈ సమీక్షలో మీరు తీసుకున్న కీలక నిర్ణయాలపై కూడా అధికారులందరూ కూడా ఆదేశాలు పాటించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయాలి. రైట్, థ్యాంక్ యూ సునీల్.